ఇంకేదైనా ఉందా? ఇందుకే హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఇప్పట్లో మోక్షం లభిస్తోందా? To extend the second phase, the metro phase, to where we are contemplating to give the commuting facility to all the 4 directions of our Hyderabad, which is expanding rapidly. Our voice and our plea to the central government is not been noticed till now, and hope it is not a stepmotherly treatment. Hope the central government takes it as a priority, because Telangana forms an integral part of our India, and when they have considered for other state, they would have considered for our state too. And hopefully, we are optimists. Hopefully, Narendra Modi ji will take it in a positive sense and try to, in the next cabinet meeting, provide us the next phase of our metro, and also see that, Hyderabad, citizens of Hyderabad will get a better commuting facility. And I demand and request the representatives of BJP who are from Telangana to also plead on behalf of our Hyderabadis to do the full exercise to get the metro second phase. మెట్రో రెండో దశ పనులకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు? ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, కొట్లాట వస్తే కొట్లాడతాం, కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కావచ్చు, తీసుకురావడంలో మాత్రం మేము స్నేహపూర్వకంగానే ఉంటామన్నారు. ఇక్కడ మళ్ళీ వైరం అయితే స్టార్ట్ అయింది తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ కి, బీజేపీ ఎంపీలకి, కేంద్రానికి మధ్య. అసలు ఏం జరిగింది, ఏంటి వర్షన్ అనేది డిబేట్ సంబంధించిన వివరాలు మా ఇన్విటేటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. హర్ష, గుడ్ ఆఫ్టర్నూన్. సో హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించడం జరిగింది. సో డిపిఆర్ కూడా పంపించడం జరిగింది. ఇక నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో మెట్రోకి సంబంధించినటువంటి ఇక పూర్తి గ్రీన్ సిగ్నల్ వస్తుందని నిజానికి అందరూ భావించారు. కానీ రెండో దశ మెట్రో ప్రాజెక్టు సంబంధించినటువంటి విస్తరణ మాత్రం కేంద్ర మంత్రివర్గంలో అసలు కనీసం చర్చకు కూడా రాలేదు. తెలంగాణ విషయంలో ఎక్కడా కూడా కేంద్రం సంబంధించి చర్చలు రావట్లేదు అన్నది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి అంశం. మోరోవర్, పోయిన సంవత్సరం నవంబర్లోనే దీనికి సంబంధించి నివేదికలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించేసింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చాలాసార్లు కేంద్ర మంత్రిత్వ శాఖను కలవడం జరిగింది. ప్రధానమంత్రి మోడీని కలిసిన సందర్భంలో కూడా తెలంగాణలో హైదరాబాద్ లో రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి దీంట్లో అనుమతి ఇవ్వాలి, దీనికి కేంద్రం సహకరించాలన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రమే ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వాటా కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్ రెండో దశ మెట్రో ప్రాజెక్టు పనుల్ని మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కసారి మనం మెట్రోకి సంబంధించినటువంటి పూర్తి అంశాలు చూస్తే గనక మొదటి దశలో చాలా అంటే ఆల్మోస్ట్ 2017లో మొదటి దశ మెట్రో పనులు 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల క్యారిడర్స్ లో ప్రస్తుతానికి ఉంది. దీంట్లో రెడ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ క్యారిడర్స్ తోటి హైదరాబాద్ లో మెట్రో నడుస్తోంది. సో ఓవరాల్ గా దీంట్లో 29 కిలోమీటర్లకు ఒక అంటే మియాపూర్ టు ఎల్బీ నగర్ ఉంది. 27 స్టేషన్స్ ఉన్నాయి. 2017లో ప్రారంభమైంది. ఆల్మోస్ట్ సో ఇప్పుడు 11 కిలోమీటర్లు మొదటి దశ, ఆ తర్వాత 16 కిలోమీటర్లు రెండో దశ, ఆ ఫస్ట్ ఫేజ్ లో పూర్తి కావడం జరిగింది. సో ఇప్పుడు రెండో దశకు సంబంధించి ఈ ఫేజ్ 2లో ఇంకా ప్రణాళిక కూడా రావడం జరిగింది. ఇప్పటికే దీని డిపిఆర్ ఫేజ్ 2కు సంబంధించి సెంట్రల్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో 86 కిలోమీటర్ల విస్తరణ, ఆల్మోస్ట్ 19,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 3 కారిడార్స్ గా ఈ మెట్రో ప్రాజెక్ట్ ఉండబోతోంది. ఇప్పటికే 24 కోట్ల రూపాయలతోటి ఫేజ్ 2ని ఆమోదించండి అంటూ కూడా కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కనీసం నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎక్కడ కూడా దీన్ని చర్చకు తీసుకురాను, మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే మెట్రోకు మాత్రం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బట్ తెలంగాణను మాత్రం మొండి చేయించింది. అయితే మహారాష్ట్రతో పోలిస్తే హైదరాబాద్ లో మాత్రం ప్రయాణికులు అంతకంటే 3 రెట్లు ఎక్కువ, ఒక సంవత్సరానికి 90,000 మంది అక్కడ ప్రయాణం చేస్తే దానికి మించి 4 రెట్లు ఎక్కువగా ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయాణం చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఖచ్చితంగా ఒక రాజకీయ కోణం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ మాత్రమే మెట్రోకు సంబంధించి కానీ, అక్కడ మాత్రమే ప్రాజెక్టులు కానీ, అక్కడ మాత్రమే ఇంకేవైనా రిజర్వర్లు కానీ అనుమతిస్తున్నారు తప్ప ఏదైతే వేరే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం ఇట్లాంటి జరగడం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో మొత్తానికి ప్రస్తుతానికి 5 కారిడార్లతోటి ప్రణాళిక స్టార్ట్ అయింది. దాంట్లో మొదటి దశ అయింది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని కనీసం కూడా చర్చించుకోలేదు. సో ఈ దశలో మొత్తం 74 కిలోమీటర్ల మెట్రో మార్గం మొత్తం చేపట్టలాగా ఇప్పటికీ 24 కోట్లతోటి ప్రాజెక్టు కూడా రూపొందించడం జరిగింది. 2023 జూలై 6వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి డిపిఆర్లు సిద్ధం చేసింది. ఆ తర్వాత నవంబర్ 2న పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే జపాన్ కంపెనీ కూడా ముందుకు రావడం జరిగింది. మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి మేము ఇనిషియేట్ తీసుకుంటామని చెప్పేసి. బట్ అయినా కానీ కేంద్రం పూణేలో ఉన్నటువంటి మెట్రో లైన్ కి ఓకే చేసి తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రోకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం మాత్రం నిజానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని కూడా విస్మయపరిచిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ దీనిపైన ఇప్పటికే రెస్పాండ్ అవుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దరిదాపు రోజుకి 8 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. హైదరాబాద్ లో ఇప్పటికే ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. సో నలువైపులా ట్రాఫిక్ పెరుగుతున్న సిటీ కూడా ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్ కు మెట్రో వస్తే గనక ఖచ్చితంగా ఇది లక్షలాది మంది ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ మెట్రో కనుక పూర్తయితే 2027 నాటికి ఆల్మోస్ట్ 1 లక్ష మంది వరకు ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందని ఒక అంచనా. బట్ హైదరాబాద్ మెట్రోను పక్కకు పెట్టి రోజుకు 8 లక్షల మంది, ఆల్మోస్ట్ రోజుకు 8 లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేసేటువంటి ఆ సామర్థ్యం ఉన్నటువంటి హైదరాబాద్ కాదని పూణేకు అవకాశం ఇవ్వడం, పూణే మెట్రోకి అనుమతులు మంజూరు చేయడం మాత్రం తెలంగాణను చిన్న చూపు చూస్తుంది కేంద్రం అంటూ కూడా ఇక్కడ ఒక రాజకీయ విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉంది కాబట్టి, మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఆడవాళ్ళు అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బట్ తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. 4 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను 8కి ఇచ్చారు. 4 ఉన్నటువంటి స్థానాల్ని 8కి ఎంపీ లోక్సభ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. బట్ అయినా కానీ కేంద్రం పోయినసారి బడ్జెట్ లో కూడా కనీసం తెలంగాణకు సంబంధించి బడ్జెట్ పేరు కూడా ప్రస్తావన తీసుకురాకపోవడం, ఇప్పుడు మెట్రో విషయంలో కూడా ఇక వస్తుంది 2వ దశ పనులు పూర్తవుతాయి, కేంద్రం సహకరిస్తుంది అనుకున్నటువంటి టైంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇట్లాంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ ఇప్పటికే విమర్శలు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి మనకు ప్రేమ్ గాంధీ గారు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తీక్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా ప్రేమ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కేంద్రం నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో గతంలో కూడా తలుపులేసి రాష్ట్రాన్ని విభజించారు అని మాట్లాడడం జరిగింది. బట్ ఆ తర్వాత ఎక్కడా కూడా బడ్జెట్ కేటాయింపుల్లో కానీ తెలంగాణ పేర్లు కూడా ప్రస్తావించకపోవడం, ఈరోజు మెట్రో కోసం నిజానికి యాజ్ ఏ తెలంగాణ సిటిజన్ గా హైదరాబాదీగా మీరు ఎదురు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు, హైదరాబాదీస్ మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ కనీసం కేబినెట్ సమావేశంలో మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి అట్లీస్ట్ ఒక చర్చ కూడా చేయకపోవడం ఎట్లా చూడాలి? మరోవర్ బీజేపీ కాంగ్రెస్ ఏమైనా భారీ యుద్ధం చేస్తున్నారా కట్టెలు పట్టుకొని తెలంగాణలో హైదరాబాద్ లో అంటే అట్లాంటి పరిస్థితి కూడా లేదు. అఫ్ కోర్స్ ఆయన మొన్న కూడా అన్నారు, RSS లో నేను చదువుకున్నాను, ఇంటర్మీడియట్ కాలేజ్ మొత్తం తెలుగుదేశం పార్టీలో వేశాను, కొలువు కాంగ్రెస్ పార్టీలో వేస్తున్నాను. బట్ ఎక్కడ శత్రుత్వం లేదు. ఎందుకు తెలంగాణ అంటే చిన్న చూపు చూస్తుంది, ఎందుకు హైదరాబాద్ అంటే చిన్న చూపు చూస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే సమాధానం ఏం చెప్తారు ప్రేమ్ గాంధీ గారు? ఓకే, ఇక్కడ మనము వాస్తవాలు గమనించాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడ కూడా ప్రెస్ అండర్స్ చేసింది లేదు, ఏం జరిగినటువంటి విషయం లేదు. మొన్న జూన్ 21కి అంటే ఇలాంటి ఒక 5-6 రోజుల క్రితమే డిపిఆర్ కేంద్రానికి పంపడం జరిగింది. ఫేజ్ 1 లో ఉన్నటువంటి డిపిఆర్ గానీ, ఇప్పుడు ఫేజ్ 2 లో ఉన్నటువంటి డిపిఆర్ గానీ, అప్పుడున్నటువంటి కేంద్రంలో వాటా, అప్పుడున్నటువంటి రాష్ట్రము కేంద్రంలో 20% వాటా ఉండి ఆ వాటా ద్వారా చేసినటువంటి ఫేజ్ 1. ఫేజ్ 2కి వచ్చే వరకు కేంద్రం వాటా 18%, రాష్ట్రం వాటా 30% అనేటువంటి వాతావరణంతో తయారు చేసినటువంటి డిపిఆర్ రాష్ట్ర కేంద్రానికి వచ్చింది. అది వచ్చినప్పుడు మొన్న జూన్ 21కే
ఏం నెలలు కాలేదు, పూనా అంటూ ఉన్నారు, మహారాష్ట్ర అంటున్నారు. అది 6 నెలల కింద పట్టినటువంటి విషయం. 6 నెలల్లో చర్చలు జరుగుతున్నాయి. 6 నెలల నుంచి డిపిఆర్లు పంపడము, కేంద్రం దృష్టికి రావడము, కేంద్రం పలుసార్లు చర్చలు జరిపించడం, అట్లా జరపడం తప్ప జరిగింది తప్ప ఏం లేదు. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగదు, తెలంగాణ రాష్ట్రానికి జోప్యం జరిగేటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ సంబంధిత శాఖ మంత్రిని కలవడం జరిగింది. ఖచ్చితంగా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది తప్ప ఇంకెక్కడ లేదు. అతి త్వరలో ఖచ్చితంగా జరుగుతుంది, ఏమాత్రం లేదు. 86 కిలోమీటర్లు వీళ్ళు ఇచ్చినటువంటి డిపిఆర్, వీళ్ళు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ లో ఉన్నటువంటి విషయాలు బిహెచ్ఎల్ నుంచి కూడా ఉంది, లక్డీ కపుల్ నుంచి బిహెచ్ఎల్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు, వీళ్ళు ఇచ్చినటువంటి ఏవేవైతే మార్గాలు ఉన్నాయో మార్గాలకు సంబంధించిన విశ్లేషణ, వీళ్ళు ఇచ్చినటువంటి డిపిఆర్ ని పూర్తి స్థాయిలో కేంద్రం చూస్తా ఉంది. కేంద్రానికి కొంత సమయం ఇచ్చిందే. మొన్ననే 21కి ఇచ్చారు, జూన్ 21కి. కొంత టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత తప్పకుండా చేస్తారు తప్ప ఎక్కడ కూడా జాప్యం చేసేటువంటి అవకాశం లేదు. తెలంగాణని కేంద్రం చూస్తలేదు, భారతీయ జనతా పార్టీ ఇచ్చేస్తలేనటువంటి భావన ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వం కూడా దాని మీద ఏం పెద్దగా ఇచ్చేసినటువంటి దాఖలాలు ఏం నాకు తెలిసి త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే జాప్యం కేంద్రం నుంచి వచ్చేది కేవలం 18% మాత్రమే కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నిధులు. మిగతా 48% ఏదైతే నిధులు ఉన్నాయో దానికి సంబంధించి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ సంస్థల నుంచే రుణంలాగా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. సో మిగిలిన 4% ఏదైతే ఉందో ఒక పీపీపీ మోడల్ ద్వారా సమకూర్చుకునేలాగా ప్రాజెక్ట్ డిజైన్ కూడా చేశారు. బట్ ఇట్లాంటి చిన్న అమౌంట్ కూడా కేంద్రం ఎందుకు సహకరించలేకపోతుంది, ఎందుకు దీని మీద ఇనిషియేట్ తీసుకోలేకపోతుంది, ఎన్నిసార్లు కలిసినా గానీ అన్నదే ఒక చర్చ. తప్పుడు సమాచారం ఎన్నిసార్లు కలవడం కాదు, 1-2 సార్లే కలిసిర్రు, మాట్లాడిర్రు. దానికి సంబంధించిన డిపిఆర్ మొన్ననే ఇచ్చిర్రు. ఖచ్చితంగా సానుకూలంగా ఉంటే దాంట్లో ఏమాత్రం లేదు. కేంద్రం పూర్తి స్థాయి ఆలోచన ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము చాలా 101% చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దాంట్లో ఏమాత్రం లభ్యం లేదు. డిపిఆర్లు ఇచ్చిర్రు, కేంద్రం పూర్తిగా చూస్తుంది, దానికి సంబంధించిన శాఖ పూర్తిగా చూస్తుంది. పూర్తి స్థాయి వివరాలు తీసుకొని అతి త్వరలో దాన్ని ఆమోదపరుస్తారు తప్ప ఎక్కడ కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదు. పూనాతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, మహారాష్ట్రతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయము. మనదేమో మొన్నటికే చర్చ. phase 2కు వీళ్ళు phase 2లో చాలా మార్పులు జరిగారు. గతంలో పెట్టిన డిపిఆర్ కి మొన్న జూన్ 21కి ఇచ్చిన డిపిఆర్ లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ డిపిఆర్ల ద్వారా వారు ఇచ్చినటువంటి రూట్ మ్యాపింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి phase 2లో ఎక్కడెక్కడ నుంచి జరుగుతుంది, ఎన్ని కారిడార్లు తయారవుతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్రానికి ఇచ్చారు. కేంద్రం కొంత సమయం తీసుకొని పూర్తి స్థాయి స్థానుకూలమైనటువంటి అవకాశమే కల్పిస్తే తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. అది ఏదో కొంత మాట్లాడుతున్నాం, వెంటనే పూనాకు వచ్చి అక్కడ వచ్చింది మనకు రాలేదు అనేది కొంత సమయం పట్టొచ్చు, వెనకనో ముందో కానీ తప్పకుండా సాధ్యమైతే తప్ప ఎక్కడ కూడా అన్యాయం జరిగే ప్రసక్తి అయితే లేదు. కార్తిక్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కార్తిక్ గారు, కేంద్రం నుంచి ఖచ్చితంగా నిధులు వస్తాయి, అసలు ఇది ఎక్కడా అధికారికంగా లేనటువంటి అంశం. మెట్రో ప్రాజెక్టు phase 2 ఏదైతే ఉందో దానికి సంబంధించి మొన్ననే వీళ్ళు డిపిఆర్ ఇచ్చారు, పూణేతో కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది ఆయన చెప్తున్నారు. అసలు కేబినెట్ లో చర్చకే రాలేదన్నది ఇక్కడ రాజకీయ పరంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో కేంద్రం పైన నమ్మకం ఉందా? ఇప్పటికీ ముఖ్యమంత్రి చాలా సార్లు కలిశారని నేనంటే 1-2 సార్లే కలిశారని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎట్లా చూస్తున్నారు కార్తిక్? ఈ సంబంధిత శాఖ మంత్రిని ఈ ప్రాజెక్ట్ ఆయన గతంలో కలిసినటువంటి అనేక విషయాలు వేరు, కానీ ఈ ప్రాజెక్ట్ లో ఏదైతే మెట్రో phase 2కు సంబంధించిన అంశంలో ఒకసారి కలిసే మాట్లాడిర్రు. ఆ డిపిఆర్ మొన్ననే ఇచ్చిర్రు, క్యాబినెట్ లో పెట్టిర్రు. పెట్టిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేసుకొని తప్పకుండా దానికి సానుకూలమైనటువంటి తీర్పు వస్తుంది. దాంట్లో ఎక్కడ కూడా ఇది లేదు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ 101% పూర్తి స్థాయి న్యాయం చేస్తే తప్ప ఎక్కడ కూడా లేదు. కొంత సమయం వెనక ముందు కావచ్చు, మొన్ననే డిపిఆర్ ఇచ్చారు, కొంత టైం పడుతుంది, తప్పకుండా వస్తుంది. రైట్. కార్తిక్ గారు ఏం చెప్తున్నారు సార్? అయితే ఈ రోజు దక్షిణ రాష్ట్రాల పైన బీజేపీ పార్టీ సీతకన్ను వేసింది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలో చెప్పండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి కానీ భారత రాష్ట్ర సమితికి కానీ కావాల్సింది ఏంటి? ఏదో ఒక రకంగా అడ్డుపులు వేయాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి. వాళ్ళు మాత్రం సబర్మతి రివర్ చేసుకోవచ్చు, కానీ మనం మాత్రం మూసి రివర్ చేసుకోవద్దు. వాళ్ళకి డబ్బులు ఉంటాయి, మనకు డబ్బులు ఉండవు. వాళ్ళకి అనుమతులు వస్తాయి, మనకు అనుమతులు రావు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం అవసరం లేకున్నా అడగకుండా నిధులు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంపై ముఖ్యమంత్రి గారు పోయి కలిసి వచ్చి డిపిఎల్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇవ్వరు. దానికి ఈ రోజు వీళ్ళు ఏమంటారు? సమయం కావాలి అంటారు. ఇంకెంత సమయం కావాలి? 11 సంవత్సరాల సమయం ఇంకా సరిపోదా మీకు? మాట్లాడేటప్పుడు సార్, ఈ రోజు వీళ్ళు మాట్లాడేటప్పుడు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను రాష్ట్ర ప్రజలు ఇక్కడ నుంచి గెలిపించడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మీరు కొంత 8 మంది ఎంపీలు ఉంటే మీ సంఖ్య ఎక్కువగా ఉంటే
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతులు అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మీరు సమాయత్తమై కొంత సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి 8 మంది ఎంపీలను ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మాట్లాడమనండి కిషన్ రెడ్డి గారిని వచ్చి, మొన్నటిదాకా ఏదో ఎయిర్పోర్ట్ మేము తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారు మామూరులా కష్టపడి ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ నేనే తీసుకొచ్చిన అన్నాడు కదా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వారిలో. ఆ కిషన్ రెడ్డి ఈరోజు ఎందుకు నోరు మూసుకొని ఉంటున్నాడు, ఎందుకు మాట్లాడతలేడు అంటే వాళ్ళ గురువు గారు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్తే కనుక కిషన్ రెడ్డి గారు సీట్లకెళ్ళి ఇవ్వడు ఆయన. కాబట్టి ఏంటంటే ఈ రోజు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కలుపుకొని ముందుకెళ్తున్నాయి. ఏదో ఒక రకంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలి. తద్వారా ఎన్నికలకు వచ్చేసరికి ఇంకో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిందని చూపెట్టాలి. మళ్ళీ కిషన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా లబ్ధి పొందాలి. కాబట్టి నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ పార్టీ కానీ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఈరోజు మాట్లాడాలి. నిన్నగాక మన బనకచర్ల గురించి అడిగితే ఆ రోజు ఏం మాట్లాడలేదు, ఈ రోజు ఫేస్ 2 ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ రోజు ఏం మాట్లాడారు. కాబట్టి ఏంటంటే సార్, ఏదో ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అన్నటువంటి ఒక కృతనిశ్చయంతో బీజేపీ పార్టీ ఉంది. ఈ రోజు వాళ్ళు ఏమంటారు, మళ్ళీ డిపిఆర్ ఇచ్చి ఆల్మోస్ట్ 8 నెలలు కావస్తోంది అన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. బట్ డిపిఆర్ మొన్న ఇచ్చారు అన్నది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. అబద్ధం మేము 8 నెలలకి ఇచ్చినామన్నప్పుడు ఆ రోజే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలోనే ప్రెస్ ని అడ్రస్ చేసి నేను సంబంధిత శాఖ మంత్రి గారిని కలిసిన, డిపిఆర్ ఇచ్చిన అనుమతులు కావాలని చెప్పి కోరినా అని ఆ రోజే అధికారికంగా చెప్పినారు కదా. మరి ఈరోజు నిన్నగాక మొన్న ఇచ్చిందని చెప్పే వాళ్ళు ఎందుకు ఈరోజు దాన్ని అధికారికంగా ఇక్కడ కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఎందుకు చూపిస్తలేరు? కాబట్టి ఏంది అంటే ఈ రోజు బీజేపీ పార్టీ వల్ల ఏంటి, మాకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇవ్వమని అడుగుతున్నారు. ఏ లెక్కని ఇవ్వాలి మీకు అధికారము? రాష్ట్రానికి మీరు చేసిన మంచి ఏముంది? మెట్రో ఫేజ్ 2 పనులు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఖ్యాతి వస్తుందన్నటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీతో కలిసినటువంటి బీజేపీ పార్టీ ముఖ్యంగా ప్రముఖంగా కిషన్ రెడ్డి గారి నాయకత్వము ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు పట్టించడానికే ఈ రోజు వాళ్ళు ఒక కుట్రలు పన్నాగం పన్నుతున్నారు తప్ప ఇంతకు మించి వాళ్ళ దగ్గర వేరే ఆలోచన ఏమీ లేదు. కానీ మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి నిధులను ఎట్లా తీసుకురావాలనో మాకు తెలుసు. ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. మీరు జిఎస్టీ నిధులు ఇయ్యరు, మూసీ రివర్ కోసం నిధులు ఇయ్యరు, మెట్రో ఫేజ్ 2 కోసం నిధులు ఇయ్యరు, అభివృద్ధి కోసం నిధులు ఇయ్యరు, మాకు హక్కుగా వాటాగా రావాల్సిన నిధులు ఇయ్యరు. కానీ పక్క రాష్ట్రంలో మాత్రం ఏం అడగకుండానే వందల వేల లక్షల కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తారు. అక్కడేమో స్కామ్ జరుగుతుందని అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంటే దానిపైన మాట్లాడరు. ఇక్కడ గత ప్రభుత్వానికి మీరు పూర్తిగా వాళ్ళు ఒకటే సహకరించుకొని ఏం చేసినారంటే మీరు వారి లోపకాయ ఒప్పందాలతోని పూర్తిగా అవినీతిమయం చేసిన రాష్ట్రాన్ని. కాబట్టి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికైనా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా సరే మీ కేంద్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో మంత్రులు ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులను 8 మంది ఎంపీలను నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నరేంద్ర మోడీ గారితో మీరు ప్రత్యేకంగా సమావేశమై మెట్రో ఫేజ్ 2 కోసం కావాల్సినటువంటి నిధులను విడుదల చేయించడంలో మీ పాత్ర మీ బాధ్యత గురుతరమైనటువంటిది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో సహకరించాలి. కాబట్టి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్. కార్తిక్ గారు 1 సెకండ్. ప్రేమ్ గాంధీ గారు, భారతీయ జనతా పార్టీకి ఇది నిజానికి ఇది కత్తి సవాల్ లాంటిది, కత్తిమీద సవాల్ లాంటిది. 2వ దశ మెట్రో పూర్తయితే పూణేతో పోలిస్తే హైదరాబాద్ లో 4 రెట్లు ఎక్కువగా ఉంటారు ప్రజలు. సో రోజుకు లక్షలాది మంది ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటారు. బట్ అట్లాంటిది పూణేకి ఇస్తున్నారు, హైదరాబాద్కి ఎందుకు ఇయ్యారు అనేది ఇక ప్రధానమైన ప్రశ్న అయితే కనుక ఈ ప్రశ్న ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. మీరు అంటున్నారు ఇవాళ రేపో ఇస్తామని చెప్పేసి, బట్ ఒక కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. దాంట్లో మహారాష్ట్రతో కలిసి హైదరాబాద్ లో మెట్రో ప్రాజెక్టు కూడా ఓకే చేస్తారేమో, పచ్చజెండా ఊపుతారేమో అనుకున్నారు. బట్ ఒక మెట్రోకి ఇచ్చి ఇంకొక మెట్రో ఇవ్వకపోవడం, మరి రాష్ట్రాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా? దీనిపైన కిషన్ రెడ్డి గానీ బండి సంజయ్ గానీ ఏం రెస్పాండ్ అవుతారు? పసుపు బోర్డు మీద వెంటనే ఈ రోజు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నారు, నెక్స్ట్ మంత్ లో ఓపెనింగ్ ఉంటుందని చెప్పేసి. సో దాని డైవర్షన్ కింద చూస్తున్నారా? సో మెట్రో గురించి ఏం రెస్పాండ్ అవుతారు బీజేపీ?
అయితే ఇప్పుడు మనం ఒకటే చెప్తా ఉన్నా సార్, వాళ్ళు ఎప్పుడో 8 నెలల కింద ఇచ్చినామని అంటున్నారు. మాకైతే దృష్టిలో లేదు. ఖచ్చితంగా మొన్న 21వ తారీఖు నాడు ఇచ్చినటువంటి డిపిఆర్ ఎన్ని మార్పులు చేసి ఏం మార్పులు చేసి కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన వాటా వైబిలిటీస్ దానికి సంబంధించిన విషయాలు, తర్వాత ఫేజ్ 2 లో ఉన్నటువంటి కారిడార్లు ఎక్కడెక్కడ నుంచి ఎయిర్ వర్క్ వస్తుంది, ఎంత విస్తీర్ణం వస్తుంది, 19,579 కోట్ల రూపాయల నిధులతోనే వాళ్ళు డిపిఆర్ ఇచ్చిర్రు. కొంత సమయం పడుతుంది సార్. సమయం పడకుండా హడావిడి చేసి ఇచ్చేసి మొన్న చెప్పినాం, ఇప్పుడే ఇచ్చినాం, గంటలు ఇచ్చినాం, వానికి ఇచ్చినాం, నాకెందుకు వెళ్ళండి నవ్వుతాడు కూడా. హాస్యాస్పదమైనటువంటి విషయం. ఖచ్చితంగా రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలా భారతీయ జనతా పార్టీ కేంద్రము నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఎట్టి పరిస్థితులు ఆగే విషయం లేదు. ముమ్మాటికి వారు అభివృద్ధి పక్షాన్ని నిలబడున్నారు, తప్పకుండా చేస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని విషయాల్లో కొంత సమయం వీరు ఇచ్చినటువంటి డిపిఆర్ ని పూర్తి స్థాయి విశ్లేషిస్తాను. అది బిహెచ్ఎల్ ఉంటున్నారు, బిహెచ్ఎల్ ఇండస్ట్రీ ఉంది. సరిపోదా సార్? ఒక మాట 8 నెలలు కాదు సార్. కార్తిక్ గారు 8 నెలలు కాదు. మీరు కావాలనుకుంటే మీరు కావాలనుకుంటే సంబంధం ఎవరైతే డిపిఆర్ సబ్మిట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో మీరు ఎంక్వైరీ చేయండి. మన జూన్ 21కే ఇచ్చారు సార్. అంటే గతంలో ఇచ్చిన డిపిఆర్ ఇప్పుడు ఉన్నటువంటి డిపిఆర్ లో మార్పులు చేసి ఇచ్చినా మాకు తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. 8 నెలల క్రితం ఇచ్చినప్పుడు మీ కేంద్ర మంత్రి 8 నెలల కింద ప్రతిపాదనలన్నీ వేరు, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు వేరు. కావాలనుకుంటే ఏదైతే ప్రభుత్వ అధికారులు మీరు కనుక్కోండి. మొన్న జూన్ 21కే ఇచ్చారు వీళ్ళు, జూన్ 21కే ఇచ్చారు. ఖచ్చితంగా రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పదే అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన అరే ఇప్పుడు ఇట్లా మాట్లాడాలనుకుంటే మీరు చెప్తా వినండి. ఉత్తరాది రాష్ట్రాల కన్నా ముందు మన రాష్ట్రంలోనే మెట్రో ఫేజ్ 1 వచ్చిందండి. దాన్ని మనం చెప్పలేమా? అరే మళ్ళా కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది చేసింది కాంగ్రెస్ మీ ఫోటో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ఏమాత్రం లేదు, వాస్తవాలు కాదు. అరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ కార్తీక్ గారు ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు మీ ఇద్దరు వర్షన్ ఒకటి మీ ఇద్దరు వర్షన్ ఎట్లా ఉందంటే హైదరాబాద్ లో ఫేజ్ 1 మెట్రో ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు కాంగ్రెస్ వర్షన్ లో వచ్చింది, కాంగ్రెస్ టైంలోనే ఓకే అయిందంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ టైంలోనే వచ్చింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ లేదు కాబట్టి మెట్రో బీజేపీకి లేదా అన్న ప్రశ్న ఇక్కడ ఒకటి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మహారాష్ట్ర బీజేపీ ఉంది కాబట్టి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ మెట్రో మహారాష్ట్రకి ఇస్తుంది, హైదరాబాద్కి ఇయ్యదు. కాదు మీరు అధికారంలోకి వస్తే గానీ మీరు నిధులు ఇవ్వరా ఇక్కడ? ఇయ్యకపోతే ముఖ్యమంత్రి రోడ్డు మీద కూర్చుంటుండే. ఇన్నిసార్లు ఎందుకు వస్తుండు ముఖ్యమంత్రి కేంద్రానికి? ఇన్నిసార్లు ఎందుకు వస్తుండు? అభివృద్ధి కోసం ఎందుకు మాట్లాడుతుండు? ఎందుకు పిలుస్తా ఉన్నాయి? అరే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందనే కదా వాళ్ళ ప్రయత్నం చేయడము. కేంద్రంలో మీరు ఉంటే రాష్ట్రంలో మీరు ఉంటేనే మీకు అభివృద్ధి. జనాలంటే లెక్కలేదు. తినే రేఖ మీకు 4 సీట్లు 8 సీట్లు మీకు గెలిపించుకుంటుంటారు. ఎందుకు పెట్టారు సార్? కేబినెట్ ఎందుకు పెట్టారు? సమావేశాలు ఎందుకు పెట్టారు? హైదరాబాద్ మెట్రో తీసుకురారు, మెట్రో సమస్య ఎందుకు తీసుకురారు? బడ్జెట్ ఎందుకు తెలంగాణ తీసుకొస్తాము? వీళ్ళు ఇచ్చిన డిపిఆర్ ఏంది? మీద కేబినెట్ పెట్టండి, సమావేశం పెట్టండి మీద. కార్యాలయం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇచ్చిన డిపిఆర్ వీళ్ళు రాజకీయం చేస్తారు, పొలిటికల్ డిబేట్ చేస్తారంట. పొలిటికల్ లిటిగేషన్ లో లీగల్ లిటిగేషన్ లో మేము పొలిటిక్ కొట్లాడదాన్ని వీళ్ళు అంటారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మీరు పెట్టరు. 2 రాష్ట్రాలు కొట్టుకునేలా తీసుకొస్తారు. మళ్ళా 2 తెలుగు రాష్ట్రాల మధ్య యుద్ధం తీసుకొస్తున్నారు రాష్ట్రం కేంద్రం కలిసి. మీరంటే ఇట్లా సాధ్యమైతే సార్? అది కాదు కదా. అట్లా సమావేశం పెట్టండి. Anyway, thank you so much. Thanks for joining, Karthik Garu and Prem Gandhi. That's all for our next updates. Continue. Keep watching iNews.